ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అసలు ఇప్పుడు నువ్వు శంకర్ సార్కి ఎందుకంత ఎలివేషన్ ఇస్తున్నావు? ఏ మీరైనా ఎలివేషన్లు ఇచ్చేది, నేను ఇవ్వకూడదా? హీరోకి ఎవరైనా ఎలివేషన్స్ ఇవ్వచ్చాయా? చా అసలు ఫైనల్ గా ఇప్పుడు నీ కన్సర్న్ దేనికి ట్యాంకరు? మీకు నా ఇల్లు అద్దెకిచ్చి రెంట్ తీసుకున్న విశ్వాసంతో చెప్తున్నాను, దయచేసి మీ తమ్ముళ్ళని మరదల్ని ఎక్కడికి పంపించొద్దు. నీ దగ్గరే పెట్టుకో, వీళ్ళు ఎక్కడుంటేనే సేఫ్. ఆలోచించు. అవునన్నయ్య, నేను విడిచి వెళ్ళాలని మాకు లేదు. నీకు మా సేఫ్టీ ఎంత ముఖ్యమో మాకు నీ సేఫ్టీ కూడా అంతే ముఖ్యం. ఈ తొక్కలో ఓనర్ మా క్యారెక్టర్ గురించి అంతగా ఆలోచించినప్పుడు మేము నీ గురించి ఆలోచించాలి కదనయ్య. తక్కువ వానరా, ఇందాక నుంచి ఫ్లైట్లో, ట్రైన్లో, కార్లో వెళ్ళిపోదాం అన్నారు. ఇప్పుడేమో సేఫ్టీ అంటూ సెంటిమెంట్ డైలాగులు కొడుతున్నారు. వీళ్ళ ఏదో ఓవర్ యాక్షన్. ఇన్నాళ్ళు అక్క కోసం వెయిట్ చేశాం, ఇంకా కొన్నాళ్ళు వెయిట్ చేయలేమా బావగారు? చేస్తాం బావగారు. వెళ్తే అందరం ఒకేసారి వెళ్దాం బావగారు. అందాక ఇక్కడే ఉందాం. సరే, మీ ఇష్టం. లోపలికి వెళ్ళండి. పద. సాధించినవరా పొట్టి పొడంకాయ్. కురేషి కత్తికి చెన్నోడు తలను సిద్ధం చేసినావు. పొరపాటును కూడా మీరు ఆ మాట అనకండి రెడ్డి గారు. ఆ శంకర్ విన్నాడంటే అతని చేతిలో నేను బలవాల్సి ఉంటుంది. తమ్ముళ్ళని మరదల్ని వెళ్ళనివ్వకుండా ఉద్దేశపూర్వకంగా ఆపుతున్నాడు అంటే ఆ శివారెడ్డితో కురీషితో వీడి చేతులు కలిపాడని అనుమానంగా ఉంది సార్. అనుమానం కాదు బాబాయ్, అదే నిజం. వీళ్లతో కలిసి ఆ కురేషిగాడు ఏదో స్కెచ్ చేస్తున్నాడు. మరప్పుడు తమ్ముళ్ళని మరదల్ని సిటీకి పంపించచ్చుగా. ఈ ఓనర్ గారి మాటలు విని ఎందుకు ఆపేశారు? వాడు చెప్పాడని ఆపలేదు బాబాయ్. అసలు ఓనర్ గాడి నోటితో ఆ కురేషి గాడి ప్లాన్ ఏంటో తెలుసుకుందామని ఆపాను. ఒక పక్క కురేష్ గాడి స్కెచ్లు, ఇంకో పక్క శంకర్ గాడి ఎలివేషన్లో, మరో పక్క శివారెడ్డి గాడి ప్లాన్లో. ఇవి చాలా ఉన్నట్టు ఈ ముసలాళ్ళ ప్రేమలేళ్ళు. చచ్చ చూడలేక చేస్తున్నాం. ఏమయ్యా జెండే, కాటికి పోయే వయసులో నాగల భుజాన్ని వేసుకుని బయలుదేరావు. సాయం లేకుండా వంగలేవు, లేవలేవు. నీకు ఈ వయసులో వ్యవసాయం అంత అవసరమా? తంతే క్యాబేజీ పగిలిపోద్ది వానరు. ఎవరి క్యాబేజీ పగిలిపోతే తర్వాత చూద్దాం. ఇప్పటికే నీ ఒంట్లో 2 కత్తిపోట్లు ఉన్నాయి. ఆ శివారెడ్డి గారు చెప్పడం, శంకర్ సాయంతో నువ్వు నాగల భుజాన్ని వేసుకుని బయలుదేరడం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, వినడానికి చూడడానికి పరమ దరిద్రంగా ఉంది. ఏమిటి మాకు దరిద్రం అన్నావు అంటే చంప పలుకుతుందేమో అనుకుంటున్నావు. పగల కొట్టడానికి నువ్వు ఒక్కదానివే తక్కువయ్యావమ్మా. లేటు వయసులో లవ్ చేయటమే తప్పు, మళ్ళీ స్టంట్లు ఒకటా? మా ఇద్దరిని విడదీనికి మా అన్న నిన్ను పంపించినాడా ఏంది? నోటికొచ్చింది కోస్తా ఉండావు. మిమ్మల్ని విడదీయడానికి ఈ ఓనరే అక్కర్లేదమ్మా, మీ వయసు చాలు. ఏదో పెద్ద యుద్ధానికి వీరుని పంపించినట్టుగా హారతిచ్చి మరీ పంపిస్తున్నావు. ఓనరు, కురుక్షేత్రానికి అభిమన్యుణ్ణి శశిరేఖ పంపలేదా? పల్నాటి యుద్ధానికి బాలచంద్రుణ్ణి మాంచాల పంపలేదా?
ప్రేమ యుద్ధానికి ఇన్ని నేను పంపిస్తా ఉండాను. తప్పే ఉండదు. వాళ్ళు యంగ్ పర్సన్స్ అమ్మా, పైగా వాళ్ళు వారసులో పోయారు. ఈ జెండా పొలం దాకానే పోతాడా, లేదంటే వానరు ఈ నాగలతో కొట్టానంటే ఒకే దెబ్బ నరకానికి పోతావు. నీలాంబరి, వీడితో మనకెందుకు? నువ్వు బొట్టు పెట్టు, నేను బయలుదేరతా. అబ్బో వీర తిలకం, రక్త తిలకం దిద్దు ఇంకా బాగుంటది. ఏంటమ్మా, రక్త తిలకం అంటే నీచే కదా కోసుకోవాలి, నాకే కోసేసేయండి. దోల తీరిందా? ఐడియా ఇచ్చింది నువ్వే కదా, అనుభవించు. మధ్యలో ఏడుకోవాలి ఒకటి. వెళ్ళొస్తాను నీలాంబరి. పదండి, నేను వస్తాను. ఏడేంది పెద్ద రైతులాగా తయారైపోతా ఉన్నాడు. ఏ పచ్చండి. ఏందప్పా, ఏంది అవతారం? ఈయన గారంటే ఎకరం పొలం దున్ని పంట పండించి పందెం గెలిచి ఈవిడ గారి చేయి పట్టి సిటీకి వెళ్తాడంట. ఈయన ఒక ప్రేమ సిపాయి, ఈవిడ ఒక పెద్ద ప్రేమ పిపాసి అంట. అదో వానరు, ఏంటి ప్రేమ జంటని ఎగతాళి చేస్తావు ఎందుకు? యాదగిరి, అస్తమాను ప్రేమ జంట ప్రేమ పౌరాలు అనకండి, వినడానికి చూడడానికి అసహ్యంగా ఉంది. ఏ నువ్వు ఓనర్ అవ్వగాలేంది? జెండేసార్ లవర్ అయితే తప్పొచ్చిందా ట్యాంకరు? ఏమండి, నాకు ఒక హౌస్ ఉంది, ఓనర్ని అయ్యాను. ఈ జెండాకి వయసు ఉందా లవర్ అవ్వడానికి? ఆయన దగ్గర మంచి మనసుండాది. ఆయనకో మనసు ఉంది, నీకో మమత ఉంది. ఇద్దరు కలిసి మనసు మమత మనసు మమత మనసు మమత అనుకుంటూ పాడుకోండి. ఉండప్పా, నువ్వు ఉండు. నాగలెత్తుకుని ఆడికి బయలుదేరిన జండే. అదే అన్నా, నువ్వు ఇసిరిన సవాల్ని ఆయన స్వీకరించుండాడు కదా. నాగలి పట్టి పొలం దున్నేదానికి పోతా ఉండాము. నేను సవాల్ విసరడం, ఈ జెండా స్వీకరించడం. ఏంది దైద్రు నాకు? నువ్వని చెప్పు అనరా. చెప్పానండి, వాళ్ళు వింటే కదా. నాగలు ఊపుకుంటూ బయలుదేరారు. ఆ